హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే బంగాళదుంపలు అనమాట. పొటాటో, ఈ 15 పచ్చిమిరకాయలు, ఒక కొబ్బరి చెప్ప, 2 ఆనియన్స్ అనమాట ఫ్రెండ్స్. వీటిని బంగాళదుంపల్ని కడిగేసి ముక్కలు కట్ చేసి ఉడకబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కర్రీకి అనమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా పచ్చిమిరకాయలు ఆనియన్స్ దానికి సపరేట్గా మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. పట్టుకున్నాక ఇందులో ఎండు కొబ్బరి చెప్పు ఉంది కదా, ఇది కట్ చేసి ముక్కలుగా పట్టి మిక్సీ పట్టుకోవాలి. లేదు అనుకుంటే పచ్చి కొబ్బరి చెప్పు అయినా వేసుకోవాలన్నమాట. మనం కారం అంటూ ఉండదన్నమాట. ఓన్లీ గ్రీన్ పచ్చిమిరకాయలతోనే చేస్తారన్నమాట కర్రీ. ఇదేమో అల్లం వెల్లిపాయ పేస్ట్ కంపల్సరీగా ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వాటర్ పోసి ఇందులో సాల్ట్ వేసి మంచినీళ్ళు పోయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పోసేసి ఉడకబెట్టుకోవాలి. ఇలా ఫుల్గా పోసా ఫ్రెండ్స్. ఇందులో ఉప్పు కానీ సాల్ట్ కానీ కొంచెం వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. పొయ్యి మీద పెట్టేసాను కదా, ఇప్పుడు అన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి. పొయ్యి వెలిగిచ్చేసా, మూత పెట్టేస్తాను. ఏంటంటే బంగాళదుంపలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది వాటర్ పోసి దీన్ని ఉడకబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇందులో మనం సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ వేసినా కదా, మూత పెడుతుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఈ బంగాళదుంపలు ఉడికిపోయినాయి. ఇది తీయాలన్నమాట, లేయర్ అనేది తీసేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆరిపోయింది కదా, ఇది ఇలా తీసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు మనం ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ 2 ఆనియన్స్ అన్నమాట. దీనికి సపరేట్గా ఇది మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిరకాయలు కాయలు వేసేసి పట్టుకోవాలన్నమాట. నేనేం చేశానంటే ముక్కలు కట్ చేశాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇది కూడా సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్, ముందుగా పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసుకుంటా. ఇది ఒలిసేసి మిక్సీ పట్టేసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టేస్తా చూడండి. పొయ్యిలకు ఇచ్చేసి ముగ్గురు పెట్టేస్తా ఫ్రెండ్స్. 5 స్పూన్లు ఆయిల్ పోసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది నేను ఇప్పుడు ఇందులో ఇది వేసేస్తాను ఆనియన్స్ ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కంప్లీట్గా వేసేస్తున్నాను. వేస్తాను కదా, ఇది ఈ విధంగా పచ్చివాసన పోయాలి తర్వాత ఫ్రెండ్స్. దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ మనకి సరిపడినంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయాక. ఇప్పుడు పచ్చిమిరకాయ పేస్ట్ అనేది వేసేస్తున్నాను. వేసి ఈ విధంగా కలుపుకుంటాను. ఇప్పుడు పసుపు అనేది వేసేస్తున్నాను రైస్ నేను. వేసి ఇలా కలుపుకుంటాను ఫ్రెండ్స్. ఇందులో సరిపడా సాల్ట్ వేస్తున్నా. వేసి ఈ విధంగా ఫ్రెండ్స్, దీంట్లో వాటర్ అనేది ఇందులో పోస్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ ముక్కలన్నీ కూడా వేసుకోవాలన్నమాట. ముక్కలన్నీ వేసేస్తాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఎగిరిపోవాలి. వేస్తాం మొత్తం. ఇది ఎగిరిపోయిన తర్వాత కొంచెం కదుపుకుంటూ ఉన్నారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది అదుపుని మూత పెట్టుకోవాలి. మధ్యలో ఇది కొబ్బరి అనేది వేసేస్తున్నాం. వేసుకుని ఇలా తిప్పుకోవాలి. వేస్తాం మొత్తం.
కొబ్బరి అనేది ఇలా వేసేసుకోవాలి. ఇలా తిప్పుకోవాలి. ఇది కొంచెం చిక్కబడాలి. కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా వేస్తాం. అయిపోవచ్చింది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, గ్రీన్ కర్రీ అనమాట, ఆలు గ్రీన్ కర్రీ ఫ్రెండ్స్. ఇది ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట, వెజ్ ఫ్రైడ్ రైస్కి. లేదంటే పలావ్లోకి కూడా బాగుంటుంది అనమాట గ్రేవీ.